ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈ మాటలను దేవుడు చెరలోనున్న తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము తిరిగి దేవుని యొద్దకు రావాలి అని అంటే ఆయనను వెతకాలి అని చెప్పి ఈ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధనను అతిక్రమించినప్పుడు దేవుని ప్రజలు నిబంధనను అతిక్రమించడం ద్వారా కలిగే ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. నిబంధనను అతిక్రమించొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మానవుడు బలహీనుడు కాబట్టి నిబంధనను అతిక్రమిస్తాడు. అతిక్రమించి శిక్షను కూడా పొందుకుంటాడు. అయితే దేవుడు తన ప్రజలను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన తన ప్రజలతో నిబంధన చేసిన దేవుడు కాబట్టి నిబంధనను ఆయన తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే చెరలోనున్న తన ప్రజలతో ఆయన ఈ మాటలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ద్వితోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ వచనంలో దేవుడు నిబంధనను ఆయన మర్చిపోవు దేవుడు కాడు అని తెలియజేస్తూ ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును మర్చిపోడు అని ఈ వచనం మాట్లాడుతూ ఉంది. నీ దేవుడైన యెహోవా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు యెహోవా దేవుడు, మనం ఆయన బిడ్డలము. మనము నిబంధనను అతిక్రమించినప్పటికీ కూడా మనం ఆయన బిడ్డలమే. ఇదే ఒక ప్రాముఖ్యమైన విషయం. మనం ఆయన నిబంధనను అతిక్రమించి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన మన గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన కనికరము గల దేవుడు. ఈ లోకం చూపించే కనికరం కాదు, తల్లిదండ్రులు చూపించే కనికరం కాదు, స్నేహితులు చూపించే కనికరం కాదు, కుటుంబ సభ్యులు చూపించే కనికరం కాదు. దేవుని కనికరము అందరి కనికరమును మించిన కనికరము. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకం చెయ్యి విడిచిపెడుతుంది, కానీ ఆయన చెప్తున్న మాట, నిన్ను చెయ్యి విడివడు అని అంటూ ఉన్నాడు, నిన్ను నాశనం చేయుడు అని అంటూ ఉన్నాడు. మనుషులైతే నాశనాన్ని కోరుకుంటారు, స్నేహం చేసి దెబ్బ కొడతారు. ఆలయానికి వచ్చే వాళ్ళలోనే మనకి ఇటువంటి వారు కనబడుతూ ఉంటారు. దేవుడిని ఎరిగిన వారు ఎంత క్రూరంగా జీవించినప్పటికీ వారికన్నా అధికంగా దేవుని బిడ్డలమని చెప్పుకున్న వాళ్ళలో క్రూరత్వం అనేది కనబడుతూ ఉంటుంది. ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు దేవుని బిడ్డల ఆశీర్వాదాన్ని కూడా చూడలేని పరిస్థితులు వారు కలిగి ఉంటారు. అటువంటి వారు నాశనాన్ని కోరుకుంటారు. కానీ దేవుడు నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు. ఎవరిని కూడా ఆయన నశించిపోమ్మని ఆయన చెప్పడు. అందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటాడు. అందుకని దేవుడు ఆయన్ని వెతికిన వారికి తాను ప్రత్యక్షమవుతానని ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన్ని వెతికినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. దేవుని మరచి ఆయన్ని విడిచినప్పుడు దేవుని బిడ్డల జీవితాల్లో చెరలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని సన్నిధి నుండి దూరంగా తోలివేయబడిన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కన్నీరు, దుఃఖము ఉంటుంది. అవహేళనకు గురి చేయబడతాడు. అయితే ఆ వ్యక్తి దేవుని సన్నిధానానికి తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రేమను మరలా పొందుకుంటాడు. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన కృపను తిరిగి అనుగ్రహిస్తాడు. ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో కొనసాగే కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో
సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేసినప్పుడే వారిని గురించి ఎరిగి ఉన్నవాడు కాబట్టి, వారు తప్పిపోతారని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి వారితో ఈ మాటలను ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు వారితో చెప్తున్నాడు, మీరు పిల్లల పిల్లలను కని బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపం కలిగిన విగ్రహంనైనను చేసి నీ దేవుడిని యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకుని దేశంలో ఉండక త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుకాలం ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు, మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఆయనకి ఇవ్వనప్పుడు, ఆయన్ని ఆరాధించక ఇతరులను ఆరాధించినప్పుడు ఆయన ఉగ్రతను రేపిన వారం అవుతాం. ఆయన కోపం పుట్టించినప్పుడు ఆ కోప ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించవలసిందే. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కనాను దేశాన్ని స్వాస్థ్యం చేస్తున్నాడు. అందులో నివసించమని చెప్తున్నాడు, ఫలించమని చెప్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందమని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు వారు అభివృద్ధి చెందిన తర్వాత వారు ఆయన్ని విడిచిపెడతారని ముందే ఎరిగి అన్నాడు. అందుకనే ముందుగానే ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు ఆ విధంగా చేస్తే మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు బహుకాలం ఉండక మీరు నశించిపోదురు అని అంటూ ఉన్నాడు. జనములలో మిమ్మల్ని చెదరగొడతాను అంటూ ఉన్నాడు. అయితే దేవుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో వారితో మరల చెప్తున్నాడు, అయితే అక్కడ నుండి అనగా ఏ దేశంకైతే వారు చెదరగొట్టబడ్డారో ఆ దేశంలో నుండి, వారు అనుభవిస్తున్న కన్నీరులో నుండి, వారు అనుభవిస్తున్న వేదనలో నుండి, వారు అనుభవిస్తున్న దుఃఖంలో నుండి, ఒంటరితనంలో నుండి, అటువంటి పరిస్థితుల్లో నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ప్రత్యక్షమవుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయన్ని వెతకాలి అంటూ ఉన్నాడు. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, మన పూర్ణ హృదయంతో మనం ఆయన్ని వెతకాలి. మన కష్టంలోనే ఆయన మనల్ని కనుగొనగలుగుతాం. అరణ్యంలోనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. సీనాయి అరణ్యంలో ఆయన తన మహిమను వారికి కనపరిచాడు, తన స్వరాన్ని వినిపించాడు. కాబట్టి విశ్వాసి చెరలాంటి పరిస్థితులైనా, అరణ్యం లాంటి పరిస్థితులైనా అటువంటి సమయంలోనే దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. అటువంటి సమయంలోనే దేవుని ప్రత్యక్షతను పొందుకొనగలుగుతాడు. అందుకనే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఈ మాటలనే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం దేవుని ప్రజలము. మనం దేవుని సన్నిధానం నుండి దూరం అయ్యి, నిబంధనలో నుండి తొలగిపోయి శిక్షా ఫలితాన్ని అనుభవించినప్పుడు, మనం మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, తప్పిపోయిన కుమారుని వలె ఆయన సన్నిధానానికి మనం తిరిగి వచ్చినప్పుడు ఆయన మరలా మనల్ని తన సన్నిధానానికి చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో వెదకుట అనే పదం వాడబడుతుంది. వెదకుట అనగా బాకష్. దీని అర్థం ఏమిటంటే వేడుకొనుట, బ్రతిమిలాడుట, విజ్ఞాపన చేయుట అనే అర్థం ఉంది. అనగా ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ఆరాధన ద్వారా నీవు ఆయనను వెదకుట అని అర్థము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఈ మాటలే ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ దారష్ అనే మరొక పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. దారష్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక స్థలానికి పలుమార్లు వెళ్ళుట, తరచుగా వెళ్ళుట అని అర్థము. అనగా
వాక్య ధ్యానమును చేయుట, వాక్యంను చదువుట అని అర్థము. విజ్ఞాపన చేయుట అని అర్థము. నువ్వు మరలా మరలా చేస్తూ ఉండాలి. నువ్వు మరలా మరలా దేవునికి విజ్ఞాపన చేయాలి. కన్నీరు ఉన్నప్పుడు హృదయంలో వేదన ఉంటుంది కదా, ఆ వేదన ద్వారా కన్నీరు అనేది పొంగిపొరులుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలో వేదన ఉన్నప్పుడు దేవునికి నువ్వు గోజాడుతూ ఉంటావు కదా, అప్పుడు నువ్వు మరలా మరలా దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. దేవుని ఎడబాటును నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవునికి నువ్వు మాటి మాటికి నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటావు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన్ని వెతికినప్పుడు, ఆయన్ని విచారించినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయన మరలా నువ్వు చూడగలుగుతావు. కీర్తన 119, 105 ఈ విధంగా రాయబడుతుంది: నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యమే కదా మన పాదములకు దీపము. వాక్యమును చదువుట ద్వారా ఆయన్ని మనం తెలుసుకొనగలుగుతాం. ఆయన వెలుగు మన హృదయాలను నింపుతుంది. మన మార్గంలో ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగులో మనం నడుస్తూ దేవుని రాజ్యంకు మనము చేరుకోగలుగుతాం. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. బాకస్ మరియు దారస్ అని 2 పదాలు కూడా వెదకుట, విచారించుట అని తర్జుమా చేయబడ్డాయి. 2 పదాలకి అర్థం ఒకటే. వెదకుట, యాచించుట అనే అర్థాలు ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఆయన్ని గోజాడాలి అని ఈ 2 పదాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. నామకార్థంగా మనము ప్రార్థించిన, నామకార్థంగా బైబిల్ చదివిన దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు అని మనం అనుకోకూడదు. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. వేషధారులు వాక్యం చదువుతారు కానీ ఆ వాక్యాన్ని తమ హృదయంలో వారు భద్రపరచుకోలేరు. అటువంటి వారికి దేవుడు ఎన్నడూ కూడా ప్రత్యక్షం కాడు. ద్వితీయోపదేశకాండం 4:30-31 వచనాలు మనం చదివితే ఇలా వ్రాయబడుతూ ఉన్నాయి: ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత. ఏ సంగతులు? దేవుని సన్నిధానము నుండి నీవు తొలగిపోయి నువ్వు శిక్షణ అనుభవించిన తరువాత, ఆ సంగతులన్నీ సంభవించిన తరువాత అని అర్థం. ద్వితీయోపదేశకాండం 28 15వ వచనం నుండి 68వ వచనం వరకు చదివితే ఏ సంగతులు సంభవిస్తాయో అక్కడ రాయబడుతూ ఉన్నాయి. అందుకనే ద్వితీయోపదేశకాండం 4:30లో ఇలా రాయబడుతూ ఉంది: ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు, అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. అంత్యదినములనంటే నువ్వు మరలా దేవుని ఎదుగు తిరిగి వచ్చే సమయం అనేది ఉంటుంది. దేవుడి నీడలో కృప కనబరిచే సమయం ఒకటి ఉంటుంది. ఎప్పుడనంటే నువ్వు ఆయన్ని వెతికినప్పుడు, నీ హృదయం ఆయన ప్రేమ కొరకు ఆరాటపడినప్పుడు, నీ మనసు ఆయన ప్రేమ కొరకు ఆరాటపడినప్పుడు, నీ ఆత్మ ఆయన సహవాసం కొరకు ఆరాటపడినప్పుడు, అప్పుడు నీవు ఆయన వైపు నువ్వు తిరగగలుగుతావు. ఆయన మాట నువ్వు వినగలుగుతావు. అందుకని అంటున్నాడు, ఆయన మాట వినిన ఎడల 30వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును మర్చిపోడు. ఆయన చేసిన ప్రమాణాన్ని మర్చిపోయే దేవుడు కాడు. అందుకనే యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ఇర్మియా ద్వారా 29:13వ వచనంలో ఆ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఆ మాటలనే ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు ముందుగానే ఆయన రాయిస్తూ ఉన్నాడు కదా. మనం ఆయన వెతకాలి అని ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఆయన కనుగొనాలి, ఆయన సన్నిధిని మనం వెతకాలి. ప్రియమైన విశ్వాసి, మనం దేవుని బిడ్డలం అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం నిబంధన ప్రజలం అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని ప్రజలు తమ దేశంలో నుండి పరాయి దేశంలో నివసిస్తున్నప్పుడు కన్నీటితో, వేదనతో ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు.
ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాడు అని ద్వితీయోపదేశకాండం 4:31 సెలవిస్తుంది. ఆయన మనతో చేసిన ప్రమాణాన్ని కానీ, మన పితరులతో చేసిన ప్రమాణాన్ని కానీ ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాడు అని వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన విశ్వాసి, మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఆ బాధను భరించలేం. మనం మారు మనసు పొందినప్పుడు ఆయన మన ఎడల కనికరం చూపు దేవుడుగా ఉన్నాడు. తప్పిపోయిన తండ్రి తన కుమారుడు తన యొద్దకు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి కూడా అదే రీతిగా మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. మనుషులైతే చేయి విడిచిపెడతాడు, మరలా కనిపించొద్దని చెప్తారు. కానీ దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన నీ కొరకు ఎదురు చూసే దేవుడు అని మర్చిపోకూడదు. ఆయన కనికరం గల దేవుడు. ఆయన నాశనాన్ని కోరుకునే దేవుడు కాడు. ఆయన చేసిన ప్రమాణాన్ని మర్చిపోయే దేవుడు కాడు. యోధా ప్రజలకు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీ పితరులతో నేను చేసిన ప్రమాణాన్ని నేను మర్చిపోయే దేవుడిని కాడు అంటూ ఉన్నాడు. దేవుడు ప్రమాణంను నిలుపుకునే దేవుడిగా ఉన్నాడు. అందుకనే ఇర్మియా 29:13 ఆ ప్రమాణమును గూర్చే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల, నాకు మొరపెట్టిన ఎడల, నాకు మనవి చేసిన ఎడల, నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును అని అంటూ ఉన్నాడు. ఇర్మియా 29:11 ఏమంటున్నాడు తెలుసా దేవుడు వారితోటి? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. భవిష్యత్తును గూర్చి దేవుడు వారికి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. రాబోయే కాలాన్ని గురించి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి మనకి నిరీక్షణ కలుగుతుందంట. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనకు ఆయన మంచి భవిష్యత్తుని ఇస్తానంటున్నాడు. రాబోయే దినాలు హానికరమైనవి కావు అని ఆయన చెప్తూ ఉన్నాడు. మారు మనసు పొంది తిరిగి ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఇటువంటి వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. ఇది యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నాకు మొర్ర పెట్టుచు వత్తురేని, ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. సింపుల్గా ఆయన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయనకు మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి, మానక చేయాలి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మన మనవి ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అప్పుడు మనం ఆయన్ని కనుగొనగలుగుతాం. వెదకుడు అంటే అదే కదా, ప్రార్థన, ధ్యానము, ఉపవాసము, వాక్యాన్ని చదువుట, ఇవన్నీ కూడా ఆయన్ని వెదకటమే కదా. మానక చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మానకుండా చేయాలి. అప్పుడే మనం ఆయన వెతికిన వారంగా అవుతాం. వేషధారణతో మనం ఆయన వెతికితే ఎవరికి నష్టం? వేషధారణతో ఏ వ్యక్తి కూడా ఆయన్ని వెతకలేడు. ఆయన వారికి కనిపించడు కూడా. అందుకే అంటున్నాడు 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేస్తున్నాను, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపుతును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఇది దేవుడు తన ప్రజలైన యోధా వారితో ఆయన సెలవిచ్చిన వాక్కు. ఈ మాటలు ఆయన యోధా ప్రజలతోనే చెప్తున్నాడా? మనతో కూడా చెప్తున్నాడు కదా. ప్రియమైన విశ్వాసి, ఆయన మనం హత్తుకొని ఉందాం, ఆయన వెతుకుదాం. ఒకవేళ నువ్వు ఆయన విడిచిపెట్టిన వాడు అయితే ఆయన సెలవిచ్చిన రీతిగా
ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, మొరపెట్టుట ద్వారా నువ్వు ఆయన్ని తిరిగి చేరుకోగలుగుతావు. ఆ రీతిగా చేసినప్పుడు నీవు కోల్పోయిన సమస్తాన్ని ఆయన నీకు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.